కాకినాడ జిల్లా బోయినపూడి గ్రామంలో కోడ్ 37లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పౌష్టికాహార మాస ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఐసీడీఎస్ సూపర్వైజర్ వెంకటలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్త కేసునకుర్తి సూర్యకుమారి గర్భిణులకు, మదర్స్కి, బాలింతలకి పౌష్టికాహారం అంటే ఏంటి, దాని వలన కలిగే లాభాలను వివరించడం జరిగింది. గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైస్ సర్పంచ్ చల్లా శ్రీనివాసరావు, ఐసీడీఎస్ సూపర్వైజర్ వెంకటలక్ష్మి, మహిళా పోలీస్, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, మదర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మాట్లాడుతూ ప్రోటీన్స్ వల్ల ఉపయోగాలను గురించి చెప్పడం జరిగింది. గ్రామ ఉప సర్పంచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ అంగన్వాడీ స్కూల్కి బాత్రూమ్లు మరియు మంచినీటి సదుపాయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించడం తొందరలో పూర్తి చేస్తానని చెప్పడమైనది. పొల్యూషన్ అనేది చాలా తక్కువ. మీ చుట్టూ చక్కగా న్యాచురల్ క్లైమేట్ చాలా బాగుంటుంది. చుట్టూ చెట్లు ఉన్నాయి. మీకు మునగాకు దొరుకుతుంది. మునగాకుతో మీరు మీ ఇంట్లో కావాల్సిన పప్పులో వేసుకోవచ్చు. తర్వాత మీరు దాంట్లో విడిగా రైస్ పౌడర్ చేసుకోవచ్చు. దాన్ని వేసుకొని తినవచ్చు. తర్వాత అన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి. మీకు కావాల్సినవన్నీ గవర్నమెంట్ మీకు సప్లై చేస్తుంది. మేడం గారు ఏం చెప్తున్నారంటే మీకు ఏదైతే గవర్నమెంట్ సప్లై చేస్తుందో దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అందరూ తినడం వల్ల అది మంచిదే, వాళ్ళ ఆరోగ్యం కాదనట్లేదు. కానీ మీకోసం మీ పేరుతో ఎందుకు పంపిస్తుంది? ఈ కాబోయే తల్లి బిడ్డ కలిపి ఆరోగ్యంగా ఉండాలి. ఈరోజు ఇప్పుడు వీళ్ళు ఆరోగ్యంగా ఉంటే రేపన్న రోజు నెక్స్ట్ జనరేషన్ మనకి ఆరోగ్యంగా ఉంటారు. సో మీరు పిల్లలకు కూడా మంచి మంచి ఆహారపు అలవాట్లు పెట్టాలి, నేర్పించాలి. తర్వాత ఈ బాలమ్మతో ఉంది కదా, మా పాపలకి ఇంకా వస్తుంది, మా పిల్లలకి ఇంకా 6 పూర్తవలేదు. ఇంకా నేను బాలమ్మతో తీసుకెళ్తాను అంగన్వాడీ నుంచి. ఎందుకంటే మా వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా బాలమ్మతో నేను బాగా అలవాటు చేశాను. నేను ఎప్పుడు కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయను. ఇప్పుడు అది మనకి ఏంటి, హైదరాబాద్ నుంచి మనం సంవత్సరానికి దానికి ఓన్లీ బాలమ్మతం కోసం మనం 200 కోట్లు ఖర్చు పెడుతున్నాం. అక్కడి నుంచి తెప్పించుకుంటున్నాం. కానీ మీరందరూ ఏం చేస్తారు, కోళ్ళకి, గేదెలకి అలా వేసేస్తున్నారు. నేను చూస్తున్నాను చాలా మంది వచ్చి అంగన్వాడీ దగ్గరికి వచ్చి కొంచెం బాలమ్మతో ఉంటే ఇవ్వండి, మా కోళ్ళకి వేసుకుంటాం ఏంటి, అవన్నీ బాలమ్మతో నా కోళ్ళు, గేదెలు ఇవన్నీ బలంగా తయారవుతున్నాయి. కానీ మీ పిల్లలు మాత్రం బక్కగా ఏంటి, రోజు వాళ్ళకి అంగన్వాడీలో ప్రోటీన్ ఫుడ్ డైలీ పప్పు, ఆ రైస్ పౌష్టికాహారంగా కోసమే కదా ఇంకంతా చేసేది. అవన్నీ వండి పెడుతున్నా మీరు తిన్నారో తినట్లేదో మాకు తెలీదు. మీకు మంత్లీ 25 eggs అలా ఇస్తున్నారు కదా, డైలీ ఒక ఎగ్ తినాలి, పాలు తాగాలి. సో ఆ ప్యాకెట్ పాలు విటమిన్ ఇలాంటి కార్యక్రమంలో శ్రీమంతం చేయాలి ఎంతో మంది, కానీ అవుతుంది. ఎక్సర్సైజ్ చాలా పుణ్యం. తెల్లగా దాని మీద నొక్కుతుంది. చెయ్యి చెయ్యి కింద ఇక్కడ నొక్కితే ఫోటో పడుతుంది. మీ అబ్బాయిని నేను ఎంచుకుంటానులే, అక్షంతలు వేసుకో. బొట్టారు ఆవిడ బొట్టారు లేచి శని, నువ్వు అడ్డంగా వెళ్ళావు. శని నువ్వు అడ్డంగా వెళ్ళావు. ఓకే ఓకే ఫోటో చేతులు వేసినాడు అలా ఫోటో. తీసాను. అన్నం లైన్గా నిల్చుంటారు కదా, పక్కన నిల్చుంది లైన్గా నిల్చుంటారు.
ఫోటో తీదా